యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో తన మార్కు వేసుకున్నారు. తన దృష్టిలో తప్పు చేసిన వారిని తక్షణమే శిక్షించడం తక్షణ న్యాయం. అందుకే యూపీలో అన్ని ఎన్కౌంటర్లు అన్ని జరగబట్టే జనం కాస్త బయటకు రాగలుగుతున్నారు. మొత్తంగా మాఫియా పాలిట అతిపెద్ద కొదమ సింహంలా గర్జిస్తున్నారు. చెప్పాడంటే చేస్తాడంతే, చంపుతానంటే చంపేస్తాడంతే. ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, గ్యాంగ్స్టర్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి ఏ మూల నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అని ప్రభుత్వాలు భయపడుతూ ఉంటాయి. అంతే శ్రద్ధతో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఉంటాయి. తాజాగా యూపీలో ఎన్కౌంటర్ల స్పెషలిస్టుగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మారిపోయారు. కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ను మట్టుబెట్టారు. కన్నీరంటే తెలియకుండా ఎందరినూ అతి దారుణంగా చంపిన అతీక్ అహ్మద్ తన కొడుకును తలుచుకొని కన్నీరు కార్చేలా చేశారు యోగి ఆదిత్యనాథ్. వారిని మట్టిలో కలిపేస్తా, ఇది నా మాట. మాజీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి ఉమేష్ పాల్ హత్య తరువాత యోగి చెప్పిన మాటలు. ఆ మాటను నిలబెట్టుకున్నారు యోగి. ఆయన మాటే శాసనం, మాట ఇస్తే తప్పడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ను 50 రోజులు వెంటాడి వేటాడి తూటాలకు బలిపెట్టారు పోలీసులు. ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ హత్య జరిగింది. అప్పటికే అతీక్ అహ్మద్, అతని 2 కుమారులు జైల్లో ఉన్నారు. అతీక్ 3వ కుమారుడు అసద్ ఈ హత్యకు ప్లాన్ చేశాడు, అమలు చేశాడు. ఆ వెంటనే పారిపోయాడు. అప్పట్నుంచి సాగిన వేట ఈ ఎన్కౌంటర్తో ముగిసింది. ఝాన్సీలో అసద్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వేటను మొదలుపెట్టారు. పోలీసులు గమనించిన అతడు కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. మొత్తంగా 42 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఎదురులేని రాజులా మీసాలు మెలేసి తిరిగిన అతీక్ అహ్మద్ కొడుకు చావు విషయం తెలిసిన వెంటనే కుప్పకూలిపోయాడు. నిన్ను నేనే చంపుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా చేసిన పాపం ఊరికే పోదు. యోగి ఆదిత్యనాథ్ దెబ్బకు యూపీ క్రిమినల్స్ ఠారెత్తిపోతున్నారు. ఇప్పటికే యోగి హయాంలో ఎన్నడూ లేనన్ని ఎన్కౌంటర్లు జరిగాయి. 2017లో యోగి అధికారంలోకి వచ్చారు. అప్పటికి ఉత్తరప్రదేశ్లో అరాచకాలకు అడ్డాగా మారింది. గ్యాంగ్స్టర్లు, మాఫియాదే రాజ్యం. పోలీసులంటే ఎవరికీ లెక్కలేదు. నడి రోడ్డుపై పోలీసులు కూడా పట్టపగలు తిరగలేని రోజులు. కానీ యోగి వచ్చాక సీను మొత్తం మారిపోయింది. కాకీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అప్పటిదాకా మన్ను తిన్న పావుల్లా పడి ఉన్న ప్రతి పోలీసు ఆఫీసర్ ఓ విక్రమార్కుడిలా చెలరేగిపోయారు. దొరికిన వాడిని పట్టుకోవడం, దొరకని వాడిని లేపేయడం మొదలుపెట్టారు. దీంతో యూపీలోని గ్యాంగ్స్టర్ గుండెల్లో గుబులి పుట్టించారు అక్కడి పోలీసులు. ఈ 6 ఏళ్లలో యూపీలో జరిగిన ఎన్కౌంటర్ల సంఖ్య సుమారు 10,900. అంటే రోజుకు సగటున 5 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇక ఈ ఆపరేషన్లో 190 మంది క్రిమినల్స్ ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి 11 రోజులకు కరుడుగట్టిన నేరస్తుడు పోలీసులు తుపాకీకి బలైపోయారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో 10,900కు పైగా పోలీసు ఎన్కౌంటర్లు జరిగాయని యూపీ పోలీసులు డేటా వెల్లడించింది. ఈ ఎన్కౌంటర్లలో 23,300 మంది నేరస్తులు అరెస్టు చేయబడగా 5,046 మంది గాయపడ్డారు. ఎన్నో నేరాలకు, ఘోరాలకు దిగిన కరుడుగట్టిన రాక్షసులు కూడా తూటాలకు దొరికిపోవడమో లేక రాష్ట్రం విడిచి పారిపోవడమో చేశారు. కొన్ని వందల మంది బతికి ఉంటే బల్సాకు తినొచ్చంటూ ఊళ్లకు ఆస్తులు వదిలి పరారైపోయారు. నేను తప్పు చేశాను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ కొన్ని రోజుల క్రితం అతీక్ అహ్మద్ మీడియా ద్వారా పోలీసులను కోరారు. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా, నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనన్నారు యోగి. ఒక్క అతీక్ మాత్రమే కాదు, చాలామంది గ్యాంగ్స్టర్లు యోగి దెబ్బకు ప్రజలకు భయపడి కొన్ని వ్యవహారాలను గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేస్తూ ఉంటారు.
కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం అన్నీ బహిరంగంగానే జరుగుతాయి. ఎవరు ఏమనుకుంటున్నారన్నది యోగి అస్సలు పట్టించుకోరు. అది ఎన్కౌంటర్ అని అందరికీ తెలిసేలాగే జరుగుతుంది. అసద్ది కూడా అలాంటి ఓ ఎన్కౌంటరే. ఇలాంటి వాళ్ళను పట్టుకుని జైల్లో పెట్టి రోజు ముప్పొద్దులా మేపాలా అన్నది యోగి ప్రశ్న. పైగా తప్పు చేసిన వారు నేతలైనా, మాఫియా అయినా, గ్యాంగ్స్టర్ అయినా సరే వారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్తాయి. అలా వెళ్ళడానికి వాటికేం అధికారం ఉందంటే సమాధానం రాదు. కానీ వాటి పని మాత్రం అవి చేసుకుని పోతాయి. అక్కడితో ఆ గ్యాంగ్స్టర్ దారికి రావాలి. రాష్ట్రంలో పోలీస్ ఎన్కౌంటర్లలో ప్రతి 13 రోజులకు కనీసం ఒక లిస్టెడ్ నేరస్తుడు మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో 6 ఏళ్లలో ఎన్కౌంటర్లలో 183 మంది నేరస్తులు ఎన్కౌంటర్ చేసినట్లు యూపీ పోలీసు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా గాయపడిన పోలీసుల సంఖ్య 1443 కాగా 13 మంది మరణించినట్లు సమాచారం. కాన్పూర్లో గ్యాంగ్స్టర్ వికాస్ దుబే సహాయకులు జరిపిన దాడిలో 8 మంది పోలీసులు మరణించారు. ఇక అసద్ అహ్మద్, అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ తరువాత యోగి చేస్తున్నది తప్ప రైటా అంటే అదో పెద్ద చర్చకు దారితీస్తుంది. నేరాలు ఘోరాలతో అల్లాడిపోయిన వారికి అది రైట్, చట్టం న్యాయం అనేవారికి అది రాంగ్. యోగి దృష్టిలో తప్పు చేసిన వారికి తక్షణమే శిక్షించడం తక్షణ న్యాయం. అందుకే యూపీలో అన్ని ఎన్కౌంటర్లు అన్నీ జరగబట్టే జనం కాస్త బయటకు రాగలుగుతున్నారు. మొత్తంగా మాఫియా పాలిట కొదమ సింహంలాగా యోగి సామాన్య జనానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాయిదాల మీద వాయిదాలు పడి తీర్పు వచ్చే నాటికి నిందితులు బెయిల్పై కాలం వెల్లదీస్తున్నారు. గత 4 ఏళ్ల క్రితం జిహాదీల చేతిలో తన కుమారుణ్ణి కోల్పోయిన కమలేష్ తివారీ తల్లికి ఇంకా న్యాయస్థానాల నుంచి న్యాయం జరగలేదు. కేసు ఇప్పటికీ న్యాయస్థానంలోనే కొనసాగుతోంది. ఏ ఒక్క నిందితుడు కూడా దోషిగా నిర్ధారించబడలేదు. వారంతా బెయిల్పై బయటకు వచ్చి తమ భద్రత కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కేసును లక్నో వెలుపలకు మార్చుకున్నారు. బాధితులకు న్యాయం చేయడం కంటే హంతకుల భద్రత గురించి ఎక్కువగా ఆలోచించే వ్యవస్థలో ప్రజలు ఎన్కౌంటర్లను సమర్థించడం సహజమే అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇక యూపీలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. కేవలం ముస్లింలు టార్గెట్ చేసుకుని ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ ఆరోపణలు బీజేపీ నేతలు తీవ్రంగానే తప్పుపట్టారు. ఎన్కౌంటర్లకు గురైన మొత్తం 183 మందిలో 59 మంది ముస్లింలు ఉన్నారని చెప్పుకొచ్చారు. 2018లో 41 మంది ఎన్కౌంటర్లో మరణించగా అందులో 14 మంది ముస్లింలు ఉన్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో 34 మంది ఎన్కౌంటర్లో మృతి చెందగా అందులో 12 మంది ముస్లింలు ఉన్నారని, 2020లో 26 మంది మృతి చెందగా 5 ముస్లింలు ఉన్నారని, ఈ ఏడాదిలో యూపీలో 14 ఎన్కౌంటర్లు జరిగితే అందులో 5 మాత్రమే ముస్లింలు ఉన్నారు. అయితే నేరాలకు పాల్పడే వారికి మతాన్ని అంటకట్టవద్దని కూడా గట్టిగానే వాదిస్తున్నారు. నిందితులు ఏ మతం వారైనా వారు నిందితులుగానే పరిగణించబడతారని చెబుతున్నారు. నేరస్తులు దుండగల కాల్పుల్లో చనిపోతే విపక్షాలకు వారిపై ఎనలేని ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుందంటూ యూపీ అధికార పక్ష నేతలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. అటు విపక్షాల విమర్శలు, అధికార పక్ష సమాధానాలు అలా ఉంటే అవి ఏమీ ఈ కాషాయ సింహానికి అస్సలు పట్టవు. సాధువే కావచ్చు, సామాన్య ప్రజలను పీడించి పిప్పు చేసిన గ్యాంగ్స్టర్ల పాలిట ఆయన కొదమ సింహమయ్యాడు. అహింసో పరమో ధర్మః ధర్మహింస తదైవచ అన్న నానుడికి యోగిని